హలో అండి అందరికి. కొంతమంది భర్తలు ఉంటారు, ఏ చిన్న పని చేసినా సరే ఫస్ట్ వాళ్ళ అమ్మకే చెప్తారు. అమ్మ ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ ఉంటే దాంట్లో పైకి వస్తామనే ఉద్దేశం కావచ్చు వాళ్ళది. కాకపోతే కట్టుకునే దానికేమో చేస్తానే ఆలోచన ఉంది, పని మీద అని కూడా చెప్పారు. కానీ వాళ్ళ అమ్మకైతే నేను ఈ పని చేయాలనుకుంటున్నా, మరి నువ్వేమంటావు అని అంటారు. ప్రతిరోజు పోయే ఆఫీస్కి ఇంట్లోకి బయటకు పోయేటప్పుడు పోయి వస్తా అని చెప్తారు. 100 రూపాయలు బయట దేనికన్నా పెట్టి కొనాలంటే ఇగో ఇది కొంటున్నా అని చెప్తారు. ఇంటికి సంబంధించిన కిరాణా సామాన్ తెస్తాను కూడా 2-3 రోజులు అయితే ఇది తెస్తాను కూడా చెప్పేటోళ్ళు. వారం ముందు పెళ్లి పత్రిక వస్తే నువ్వు నేను పోతావా లేకపోతే అందరం కలిసి పోదామా అని అమ్మతో మాట్లాడుకున్న తర్వాత భార్యని పిల్లలతో మళ్ళీ డిస్కస్ చేసే వాళ్ళు ఇట్లా ప్రతి చిన్న దానికి అమ్మని అడిగి చేసినప్పుడు ఒక్కసారైనా భార్యను అడగొచ్చు కదా. మరి తల్లి కొడుకే మాట్లాడుకుని ఆ విషయం పైన ఒక మంచి నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు భార్యకు ఒక మాట చెప్తారు, లేకపోతే లేదు. మళ్ళీ భార్య దగ్గరకు వచ్చిన తర్వాత ఏం తెలియనట్టు కొత్తగా అప్పుడే ఫ్రెష్ గా ఆ టాపిక్ మొత్తం స్టార్ట్ చేసిన ఇది ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, మరి నువ్వేమంటావా అప్పుడు ఏదో ఒక సలహా ఇస్తుంది. ఇక మీ అమ్మకి తెలుసా అంటే మా అమ్మకేం తెలుసు, నీతో మాట్లాడిన తర్వాత నా మీకు చెప్దామని అనుకున్నాను. ఇంతకీ మీ హస్బెండ్ ఎలాంటి వాడో నాకైతే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. ఏ చిన్న పని చేసినా ఫస్ట్ మీ అత్తమని అడుగు. ఏదైనా విషయం గురించి ఫస్ట్ మీతో డిస్కషన్ చేసిన తర్వాతనే ఆమెతో చేస్తాడు, లేదా ఆమె ఆయన మాట్లాడుకున్న తర్వాతనే మీకు చెప్తాడు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.